నమస్కారం. ఏన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు. రామడుగు ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ఆర్మూర్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి, పలు ఆలయాల్లో విశిష్ట పూజలు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాల శాలువాతో సన్మానించారు. రజక సంఘ సభ్యుల అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రజక సంఘ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలు సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులున్నారు. దత్త జయంతి, ఇదే దత్త పౌర్ణిమ అంటారు. ఈరోజు దత్తాత్రేయ స్వామి విశేష అభిషేకాలు, అలాగే సాయిబాబా అనుగ్రహం కోసం చెప్పేసి దత్తాత్రేయ దర్శించుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా మంచి విశేష పూజ కార్యక్రమం ప్రారంభమై ఒక మధ్యాహ్న హారతితోటి అన్నదానం ప్రారంభమైంది. భక్తులందరూ ఎట్టి అన్నప్రసాదం స్వీకరించి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి, అలాగే సాయిబాబా అనుగ్రహానికి కోరుకుంటాం. ఓం సాయి. తర్పల్లి మండలం రామడుగు గ్రామంలో సాగునీటి ప్రాజెక్టు నుండి నీటిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని, బంగారు కాపురం, బంగారు కుటుంబాలు చేసుకున్న కేసీఆర్ను వదిలేది లేదని, తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు, తప్పు చేసిన అందరూ శిక్షార్హులే అని ఆయన అన్నారు. కుడి ఎడమ కాలువలకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నార పాలరాజ్, చెలిమిల నరసయ్య, పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పుష్ప, సుబేందర్ తదితరులు ఉన్నారు. యాసంగి పంట కొరకు మొత్తం లెఫ్ట్ రైట్ నుండి 7 విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించినాం. దానికి సందర్భంగా ఇవాళ మనం నీళ్లు లెఫ్ట్ కెనాల్కు, రైట్ కెనాల్కు విడుదల చేస్తూ ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనకు. ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండు, ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. తర్వాత లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది. ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు మచ్చింతలూరు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ పోయినసారి వర్షాలకు, అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది. దాని మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేది. ఇవాళ మీకు అందరి సమస్యలు నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు, రైట్ కెనాల్కు సంబంధించిన టైలెంట్ వరకు కూడా లైనింగ్ అవసరం ఉన్నది. బ్రీచెస్ మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వాలి. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల్కొండ మహతి ఆశ్రమంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ
వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు, ప్యాడ్లు, పెన్నులు అందించారు. రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ మాట్లాడుతూ వాజ్పేయి జీవనశైలి, ఆలోచనలు నేటి తరానికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశ భవిష్యత్తుకు మరియు దేశ సేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ తులసి పట్వారి, రోటరీ సభ్యులు లింబాద్రి, దామోదర్, రాధాకిషన్, ఆనంద్, ఆశ్రమ నిర్వాహకులు నిర్మల, స్వరూప, నరేష్, విద్యార్థులు తదితరులున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మచారి, అలాగే మనం తులసి పట్వారి గారు కూడా బ్రహ్మచారిగా ఉండి సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా మనకు తెలిసే వ్యక్తులే. రాధాసారి గారు, ఆసారి కానీ, రాము గారు కానీ, గోపికృష్ణ కానీ. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సేవల్ని కొనియాడుతూ ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో మనకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రటరీ తులసి కుమార్ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా చిన్న పిల్లలకు ఏదైనా ఇవ్వాలి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువులు ఇవ్వాలి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్లో నిలిచిపోయిన రజక సంఘం, మత్స్య సంఘం కమ్యూనిటీ భవనాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంఘ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవనాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు, మత్స్య సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కిరణ్ కుమార్ జోషి, కిరీటి జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త పౌర్ణమిని పురస్కరించుకొని దత్తసాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. విలేకరులకు, గ్రామ ప్రజలకు, వివిధ సంఘాలకు 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ప్రజలంతా, గ్రామస్తులంతా, చెడు గ్రామస్తులు, మాది అధ్యక్షుల సర్పంచ్ చేస్తున్నారు. అందరూ సహాయ సహకారాలతో కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. గ్రామంలో దత్తసాయి సందర్భంగా సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయుడికి బ్రహ్మాండంగా జరిగింది. దత్తపుణ్యము. నరేంద్ర మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేదంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, ఇప్పటి వరకు నిరుపేదలకు, కార్మికులకు మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతులను మోడీ ప్రభుత్వం నిర్బంధిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం విధి విధానాలను మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు సూర్య శివాజీ, మురళి, మోహినుద్దీన్, గంగాధర్, రవి, శివకుమార్, పోషెట్టి, భారతి, మోహన్ తదితరులున్నారు. 2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా 8 గంటల పనిదినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. వారానికి ఒకరోజు సెలవుని ఖచ్చితంగా ఆదివారాన్ని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. మొత్తం దేశ సంపద అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఉడిగం చేస్తూ ఉంది, అప్పచెప్తా ఉంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాబట్టి దానికి గుణపాఠం చెప్పిర్రు. కాబట్టి కాంగ్రెస్ అయినా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ 450 కోట్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద గల శ్మశాన వాటికను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. శ్మశాన వాటికలో కావలసిన సౌకర్యాలను స్థానిక నాయకులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికలో అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అవసరమయ్యే విధంగా కల్పిస్తామని, శ్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అమినాపూర్ సాయిబాబా ఆలయంలో శ్రీ దత్తసాయి జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జగదీష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ గోవిందగిరి స్వాముల వారిచే స్థాపితమైనటువంటి శ్రీ దత్తసాయి మందిరం ఆనాటి నుండి ఈ రోజు వరకు నిత్య అన్నదాన పూజ సత్రాలతో కొనసాగుతుందని తెలిపారు. దత్తసాయి మందిరంలో ప్రతి గురువారం వచ్చి పూజలు నిర్వహిస్తూ 1000 నుండి 1500 మంది భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహిస్తూ స్వాముల వారిని పూజించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల అశేష భక్తులు, మహిళలు వచ్చి పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఈ దత్త జయంతి కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పవిత్ర భక్తితో, కార్యదక్షతతో స్వామివారి సేవలు చేస్తారన్నారు. ఈరోజు జరిగిన దత్తసాయి జయంతి కొరుట్ల గ్రామానికి చెందిన నరేష్ కుటుంబ సభ్యులు 31,500 రూపాయలకు వేలం వేసి దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. జరిపించడం ఇదంతా కేవలము సేవాభావంతో చేస్తున్నటువంటి మన ఆశ్రమంలో సేవాభావంతో చేస్తున్నారు. మరియు దీన్ని పునాదిగా మొదటి నుంచి శిష్య బృందం వారు మరియు సేవ చేసే వారే ఇక్కడ దీన్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పథం నడిపిస్తున్నారు. దీనికి కొంగు బంగారమైనటువంటి ఈ వేల్పూర్ సాయిబాబా మందిరం అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. బాల్కొండ మండల కేంద్రంలో గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పూజారి ప్రవీణ్ పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంబల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు మండలంలో వివిధ గ్రామాల భక్తులు హాజరై స్వామి వాళ్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, మండలంలోని భక్తులు పలువురు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సోమవారం రాత్రి అయోధ్యలో పూజిత అక్షింతల మహాశోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ ఆలయం నుండి రామాలయం వరకు యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులతో ముందుకు సాగారు. యువకులు, రామభక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణ శివార్లోని గండి రామన్న క్షేత్రంలో మంగళవారం దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి సాయిబాబా, దత్తాత్రేయుని ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. దత్త జయంతిని పురస్కరించుకొని గత 48 గంటలుగా కొనసాగిన సాయి నామ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్న హారతి అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో దాదాపు 10,000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నబీపేట్ మండలం దర్యాపూర్ తాండాలో అంగరంగ వైభవంగా జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కొనసాగింది.
ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన జగదాంబాదేవి సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణాన్ని దర్యాపూర్ తాండవాసులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయాల నృత్యాలు, మంగళహారతులతో విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మొదటి రోజైన ఈరోజు ప్రత్యేక హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ దర్యాపూర్ తాండాలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని, అనంతరం ఈరోజు యాగశాల ప్రవేశం, శాంతి పాఠము, గోపూజ, పుణ్య ఆహచనము, స్థాపిత దేవతా మండల పూజలు, నవగ్రహ పూజ, క్షేత్రపాలక స్థాపన దేవతల పూజలు, జలాదివాస కార్యక్రమాలతో నేటి పూజలు ముగుస్తాయని, తిరిగి రేపు మిగిలిన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనంతరం గ్రామస్తులు గుగ్లోత్ గణేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జరిగింది. అలాగే యాగశాల ప్రవేశము, శాంతి పాఠము, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనము, స్థాపిత దేవత మండల పూజలు, ఆదిత్యాది నవగ్రహ పూజ, మాతృకా మండల వాస్తు మండల పూజలు, యోగిని చతుషష్ఠి యోగిని, క్షేత్రపాలక సర్వతోభద్ర మండప పూజలు, అగ్ని ప్రతిష్టాపన, అలాగే స్థాపిత దేవత పూజలు, విశేషంగా విగ్రహములకు జలాదివాస కార్యక్రమంతో నేటి కార్యక్రమం ముగుస్తుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు. రామడుగు ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ఆర్మూర్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి, పలు ఆలయాల్లో విశిష్ట పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.